జూబ్లీహిల్స్ కంటెస్టెంట్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి గురించి ఎర్రగడ్డలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంలో భాగంగా కార్యకర్తలందరూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. దాని గురించి ఫస్ట్ రాముల నాయక్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, నవీన్ యాదవ్ గారి గెలవడం కామనే, కాకపోతే మెజార్టీ ఎంతని భావిస్తున్నారు? జూబ్లీహిల్స్ ఎన్నికలు ఇది వస్తుందని అనుకోలే. దురదృష్టవశాత్తు మాజీ శాసనసభ్యులు మరణించడంతో ఉప ఎన్నికలు జరుగుతుంది. ఈ ఉప ఎన్నికలు ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా భావిస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ సువన్ కార్మికులకు, తర్వాత హార్టెక్స్ కార్మికులకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఉదయం 9 గంటల నుండి దాదాపు 1 గంట వరకు విరామం లేకుండా ఇలా ఇంత బ్రహ్మాండంగా మా సువన్ ఫార్మా కార్మికులు, అదే విధంగా హార్టెక్స్ కార్మికులు, అదే విధంగా ఏజేఐ కార్మికులు, అదే విధంగా రానే ఇంజన్ వాళ్ళ కార్మికులు ఉదయం 9 గంటల నుండి టిఫిన్ చేసిరో లేదో వాళ్ళు ఉదయం నుంచి మహిళలు నాతోటి అన్న నడుస్తుండు, అన్నకు ఆశీర్వాదం ఇస్తాం, తెలంగాణలో ఒక బీసీ ట్రంప్ కార్డ్ ని నిలబెడదామనే ఉద్దేశంతో మా జనరల్ సెక్రటరీ రాజు ముద్రాజ్ గారు మరియు సంపత్ రెడ్డి గారు, కేకేసి జనరల్ సెక్రటరీ గారు, చాలా మంది మహిళా కార్మికులు, ఈ విధంగా మా ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ జనరల్ సెక్రటరీ మన రెడ్డి గారు, అదే విధంగా రానే ఇంజన్ వాల్ గారు, తిరుపతి గారు, అదే విధంగా మహిళా కార్మికులు సువన్ ఫార్మా, వారి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ ఉప ఎన్నికలు 11వ తేదీ జరగనున్న ఎన్నికలు ఖాళీ ప్రాక్టికల్ గా అయిపోయింది. టెక్నికల్ గా మేము సర్టిఫికెట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు ఇచ్చేస్తారు. తప్పకుండా నవీన్ యాదవ్ విజయం అవుతుందని మెజారిటీ రేపు మేము చెప్తే కరెక్ట్ కాదు, ఊహించని మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారు. బీఆర్ఎస్ పార్టీ మేము చేసిన 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కనపడుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏమీ చేయలేదని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాలు వాళ్ళు, ఒకసారి టీడీపీ, 2 సార్లు వీఆర్ఎస్. ఏం చూసిరు? మీరు అంతా చూసిరు కదా, మురికివాడలు మీరు పొద్దుగాల నుంచి నా ఎంబడి ఉన్నారు కదా, మీ టీం ఎంత అభివృద్ధి జరిగింది తెలిసింది కదా. ఇలా శివాజీ నగర్ కానీ, బంజారా నగర్ కానీ, ఆనంద్ నగర్ కానీ, సుల్తాన్ నగర్ కానీ ఏం అభివృద్ధి జరగదు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం, అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ కోటేయాలి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీతోటి ఏమవుతుంది? ఏం కాదు. చదువుకున్నోడు, ఒక ఇంజనీరు, సివిల్ బీటెక్ చేసినోడు, మొట్టమొదటిసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక బీసీ అభ్యర్థి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంతకుముందు ఒకసారి స్వల్ప మెజారిటీ 5,000 ఓట్లతోటి ఓడిపోవడం, సెకండ్ టైం 22,000 ఓట్లు ఇండిపెండెంట్ గా ఒక సిటీలో రావడం అంటే మామూలు మాట కాదు. ఆయన స్వచ్ఛంద సంస్థల ద్వారా మొన్న దాదాపు 1,000 మంది ఆడపడుచులకు శ్రీమంతం ఇచ్చేసాడు. ఇట్లా చూసుకుంటా పోతే అనేక కార్యక్రమాలు వాళ్ళ దగ్గర జరుగుతుంది. వారికి ఒక ముద్ర వేస్తారు టీఆర్ఎస్, రౌడీ రౌడీ అని. రౌడీ వాళ్ళు కాదు, 10 సంవత్సరాలు దంచుకుర్రు, జేబు నింపుకుర్రు, రౌడీ కంటే ఎక్కువ ఇచ్చేసారు. ఎక్కడ కాళేశ్వరం కాడ నుంచి కార్ రేస్ వరకు దంచుకున్నారు, జేబు నింపుకున్నారు. ఆ పైసలు ఎక్కడ పెట్టాలనో ఆలోచన లేకుండా కొడుకు, తండ్రి, బిడ్డ, బావ, ఇంకో సడకుని కొడుకు, ఒకరిపై ఒకరు కత్తులు ఇచ్చేస్తారు. ఆ రోజులలో వీళ్ళకి 12,000 13,000 కిరాయి ఎల్లనోళ్ళు. ఇలా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికించి వచ్చినాయో మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాగానే 2 సంవత్సరాలు 70,000 ఉద్యోగాలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాగానే సన్న బియ్యం ఇచ్చింది. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవు. మన నియోజకవర్గంలో 14,000 పై చిలుకు కార్డులు ఇచ్చింది. సన్న బియ్యం ఇచ్చింది. మహిళలకేమో బస్సు ఫ్రీ ఇచ్చింది. తర్వాత రైతు భరోసా ఎటీ టైం 900 కోట్లు ఇచ్చింది. కంపెనీలు బాగా నడుస్తున్నాయి. ఆ రోజు మినిమం వేజెస్, మా మిత్రుడు, మా నాయకుడు ఉన్నాడు, ఆయన కనీస వేతనాల సలహా మండలిలో ఆయన ఒక మెంబర్గా ఉన్నాడు, ఒక సామాన్య కార్యకర్త. ఇంకా రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2 సంవత్సరాలలో అయిపోతుంది అంటున్నారు. ఇంకా 8 సంవత్సరాలు మేము ఉంటాం. అనేక మంది మహిళా కార్మికులకు, కార్మికుల పక్షాన
పి జనార్దన్ రెడ్డి తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారికి గిట్ట చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గిట్ట నేను పీజేఆర్ గురించి మాట్లాడమంటే ఒక నిమిషం ఆలోచన చేయకుండా నిన్న పీజేఆర్ గురించి మాట్లాడడం జరిగింది. ఏ కార్మికుల సమస్య ఉన్నా రాములు నాయక్ ముంగట్టు ఉంటాడు. ఇవాళ కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కావాలని బురద జల్లుతున్నారు. ఎక్కడ రాములు నాయక్ అక్కడ ఫేమస్ అయిపోతాడని రకరకాలుగా దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ దుష్ప్రచారానికి సువన్ ఫార్మిక్ కార్మికులు నా మీద నమ్మకం ఉంది. వాళ్ళకు తప్పకుండా ఇచ్చేస్తాం. రేపు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. తప్పకుండా నవీన్ యాదవ్ తోటి మినిమం వేజెస్ కానివ్వండి, ఒక్కొక్క ఫ్యాక్టరీలలో 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ లేబర్గానే పనిచేస్తూ చట్టాలు 240 రోజులకు పర్మనెంట్ చేయాలని ఉంది. కానీ ఎక్కడ పాషా మైలారా ఏరియాలో దాదాపు 3000 కంపెనీలు ఉన్నాయి. అన్నీ దృష్టిలో పెట్టుకొని తప్పకుండా విజయం సాధిస్తాం. ఇవాళ పీజేఆర్ కూతురు కానివ్వండి, ఇవాళ పీజేఆర్కు ఇక్కడ చాలా సంబంధాలు ఉన్నాయి. మీటర్ ఫ్యాక్టరీ, గ్లాస్ ఫ్యాక్టరీ, తర్వాత హోల్ట్ హౌస్, తర్వాత ఎస్బెస్ట్ హౌస్, తర్వాత బేక్లెట్ హైలమ్, ఇట్లా హెచ్ఎంటి, తర్వాత ఉషా, అనేక కంపెనీలు అనేక కర్మాగారాలలో ఆయన అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన పోయిన తర్వాత కార్మికుల గురించి మాట్లాడేటోళ్ళు లేరు. తప్పకుండా కార్మికుల పక్షాన తప్పకుండా వారి యొక్క సమస్య ప్రభుత్వ దృష్టికి, ఇది ఎలక్షన్ కాగానే జీవో గురించి సంబంధించిన కేకేసి సంపత్ రెడ్డి గారిని, తర్వాత రాజు గారిని కొంతమంది తీసుకుపోయి కనీస వేతనాలు ఒక 20,000 కంటే తక్కువ ఉండద్దని జీవోని తీసుకొస్తా. నిన్న మాట్లాడినా తప్పకుండా ఇది అవుతుంది. ఒక మంత్రి వచ్చిండు మా ఖజారుద్దీన్ రేపు నిన్న. ఇప్పుడు ఈయన గెలిస్తే ఈయన గిట్ట మంచి పొజిషన్లో ఉంటుంది. అభివృద్ధి దిశలో ప్రయాణం చేయాలి. కానీ తుఫాన్ వస్తే తుఫాన్కి అడ్డుపోతే కొట్టుకొని పోతాం. తుఫాన్ వస్తుందని జాగ్రత్త కనుక పడితే ప్రాణాలు దక్కుతాయి. అట్లా బిల్లారంగా ఇక్కడ వచ్చారు. మీరు అనుకుంటుండొచ్చు బిల్లా చనిపోయింది కదా సార్, ఉరిశిక్ష ఇచ్చేసిరు కదా సార్ రంగాకు. కానీ జూబ్లీహిల్స్లో 2 బావమరుదులు బిల్లారంగాలు. వాళ్ళు కన్విన్స్ చేస్తారు, కన్ఫ్యూజ్ చేస్తారు, డబ్బులు పంచాలనే ప్రయత్నాలు చేస్తారు. వారిని తిప్పికొట్టడానికి ఈ నియోజకవర్గంలో 1000 మందితోటి, మా రాజు, మా సంపత్తు, మా మహిళా కార్మికులతోటి వీళ్ళని డబ్బులు పంచనీయకుండా ప్రతి గల్లీ గల్లీలో తిరుగుతాం. 9వ తేదీ బయటికించి వచ్చిన వాళ్ళు అందరూ పోతారు. మేము సర్దార్ భాయ్ లోకల్లో అందరం ఉన్నాం. ఇక్కడ సంబంధించిన జైరాబాద్ కెంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నారాయణ ఖేడ్ కెంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మా ఉప్పలేమ అయితే నల్గొండ జిల్లా, ఈమెమో తాండూరు జిల్లా, జోగిపేట. చూసినావా ఎట్లా ఉన్నారు చూడు, రాణి రుద్రమదేవి లెక్క, ఝాన్సీ లక్ష్మి లెక్క పోరాట యోధుల. ఉప్పలేమ యాదమ్మ ఇస్నాపూర్. మా మహిళలు అట్లు చూడమ్మా. మా తల్లి అయితే వికారాబాద్ ఎర్ర మట్టిని అమ్మ ఎవరికి భయపడకుండా కొట్టు అక్క అంటే ఒక్కరిని కాదు 2 కొడుతుంది ఆమె. అటువంటి వాళ్ళం. ఇవాళ నిర్మల, ఇవాళ అందరం కలిసి మేము ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసినాం. ఆ కార్మికులకు ధన్యవాదాలు తెలుపుతున్నా. రేపు గెలిచిన తర్వాత అసెంబ్లీలో నవీన్ యాదవ్ తోటి కార్మికుల సమస్యల గురించి మాట్లాడతాం, చర్చిస్తాం. లేబర్ మినిస్టర్ తోటి మాట్లాడతాం, ముఖ్యమంత్రి తోటి మాట్లాడతాం. మీ టీవీ ఛానల్ని గిట్ట అభివృద్ధి చేయడానికి రాములు నాయక్ దోహదపడతాడు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.